మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ మహంకాళి మాత దేవాలయం వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 మంది దంపతులతో అష్టోత్తర శతకలాభిషేకం, అష్టబంధ మహా కుంభాభిషేకం, నవగ్రహ ప్రత్యంగిర నాగేంద్ర స్వామి, ఆలయదాత సత్యనారాయణ మహంకాళి హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంస్కృతంలో సంకల్పించడం భగవంతుడికి మనకున్నటువంటి స్థితులను తెలియజేసి స్వామి అనుగ్రహాన్ని పొందేందుకు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అగ్నిప్రతిష్టాపన ముహూర్తః ముహూర్తోస్తు. అగ్నిదేవుణ్ణి జ్వాల చేసుకోండి, పుల్లలు పెట్టుకోండి, సమిధలు పెట్టుకోండి, పొగ రాకుండా చూడండి, పక్క వాళ్ళకి మంట పెట్టబాకండి, జాగ్రత్తగా కూర్చో. పరిపూరక చక్ర స్వామిన్యే నమః, యోగిన్యే నమః, అనంగమతమాయే నమః, అనంగమేఘలాయే నమః, అనంగమదనాయే నమః, అనంగమదనాదురాయే నమః, అనంగరేఖాయే నమః, అనంగవేగిన్యే నమః, అనంగాంకుతాయే నమః, అనంగమాలిన్యే నమః. కుత్బుల్లాపూర్లోని పియర్సన్ స్కూల్ కరెస్పాండెంట్ హిండావారెడ్డి అగర్వాల్ ఆధ్వర్యంలో 5K మారథాన్ మైల్స్ ఫర్ రోడ్ సేఫ్టీ పియర్సన్ స్కూల్ ఫిబ్రవరి 16న రోడ్ సేఫ్టీ అవేర్నెస్ 5K మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ IAS అధికారి డాక్టర్ బి జనార్దన్, డి ఆదర్శ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిమ్స్ సన్సైన్ హాస్పిటల్, డాక్టర్ కె ప్రవీణ్ కుమార్, చైర్మన్ నందక ఆసుపత్రుల డైరెక్టర్ రాము యలమంచిలి, MD ఆరెంజ్ గ్రూప్ వెంకట్రెడ్డి, ట్రాఫిక్ ACP పేట్ బసీరాబాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి భద్రత యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అదేవిధంగా రోడ్లపై జరుగుతున్న మరణాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని, అదేవిధంగా సిగ్నళ్లను ఓవర్టేక్ చేయకూడదని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని మరియు 18 సంవత్సరాల నిండని పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు తెలిపారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్, పాదాచారుల భద్రత మరియు వారి ఉత్తేజకరమైన ప్రసంగాలలో ట్రాఫిక్ నియమాలను అనుసరించి ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నుంచి నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ టీ-షర్ట్లను ధరించారు. విజేతలకు ధృవపత్రాలు మరియు పతకాలు అందజేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ ఆదర్శ్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్ సన్షైన్ బేగంపేట్ హాస్పిటల్లో చేస్తున్నాము. అండ్ నేను సర్వేజన ఫౌండేషన్లో ఒక ఫౌండింగ్ మెంబర్ అనమాట. మా హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో రోజు యాక్సిడెంట్ కేసెస్ చూస్తుంటాము. యంగ్ పేషెంట్స్ 25 to 35 ఇయర్స్ మధ్యలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల వచ్చి లెగ్స్ కట్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు కాపాడలేకపోతాము. రోజు ఇలాంటి కేసెస్ చూసి ఈ సర్వేజన ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. ఈ యాక్సిడెంట్స్ ఎట్లా ఆపాలి అని చూడటానికి అనమాట. 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి రూల్స్ తెలిసి బ్రేక్ చేయడము, అండ్ ఇంకొకటి అసలు రూల్సే తెలియకపోవడం. అండ్ చాలామందికి రోడ్ ట్రాఫిక్ రూల్స్ అసలు తెలియదు ప్రాపర్గా, సో ఆ ట్రైనింగే లేదు. సో సర్వేజన ఫౌండేషన్ నుంచి ఫస్ట్ అయితే ట్రైనింగ్ ఇస్తున్నాము చాలామందికి, అండ్ ఎమర్జెన్సీ ఏమైనా ప్రాబ్లం అయితే ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఏజెన్సీస్తో, పోలీస్ డిపార్ట్మెంట్స్తో కోలాబరేట్ చేసి కొంచెం ఇంజనీరింగ్ థింగ్స్ అండ్ ప్లస్ ఎట్లా పీపుల్కి అవేర్నెస్ రావాలో చేయడానికి ట్రై చేస్తామన్నమాట. బికాజ్ ఇట్లా అయితే డెఫినెట్గా ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. జనార్దన్ రెడ్డి సార్ మా CEO గారు, సో తన గైడెన్స్తో, తన ఈ ఐడియాస్తో ముందుకెళ్తున్నాం అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర చేంజ్ వస్తుంది. సో చిన్నపిల్లలకి ఇవాళ పియర్సన్ స్కూల్తో కొలాబరేట్ చేసి 5K రన్ చేస్తున్నాము రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ కోసం. పిల్లల దగ్గరే చేంజ్ వస్తుందండి. పిల్లలకి ఆ ఐడియా వస్తే ఇట్లా రూల్స్ ఫాలో అవ్వాలి, ఇలా రూల్స్ తెలుసుకోవాలి అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు, అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా డెఫినెట్గా రోడ్ సేఫ్టీ ఇవన్నీ ఫాలో అవుతారు. సో మా హోప్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాలి, ఇలాంటి కేసెస్ మా హాస్పిటల్కి రాకూడదు అని హోప్ చేస్తాను. నా పేరు వెంకటరెడ్డి, ACP ట్రాఫిక్ మెడ్చల్. గత సంవత్సరము ఓన్లీ మా మేడ్చల్ డివిజన్లో చూసుకుంటే 160 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దీంట్లో
మోస్ట్లీ చనిపోయినటువంటి వాళ్ళు 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు వాళ్ళు 45% ఉన్నారు వీళ్ళు. ద రిమైనింగ్ అంతా కూడా 65% ఓన్లీ 2 వీలర్స్. దీంట్లో వాళ్ళు ఓవర్టేక్ చేస్తూ, తర్వాత సెల్ డ్రైవ్ చేస్తూ, రాంగ్ సైడ్లో వెళ్తూ, తర్వాత తాగి నడిపినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఓన్లీ యాక్సిడెంటల్గా మాత్రం ఈవెన్ వెహికల్ 2 వీలర్ కూడా కొల్యూజన్. అది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా స్వయం నియంత్రణ లేకపోవడం మూలంగా. స్వయం నియంత్రణ అంటే ఏవైతే రూల్స్ ఉన్నాయో రూల్స్కు పాటించాల్సినటువంటి మనమే ఆ రూల్స్ని పాటించకపోవడం మూలంగా జరిగినటువంటి ఇవన్నీ కూడా 80% ఆఫ్ ద యాక్సిడెంట్స్ మనం ఈరోజు దేశంలో తీసుకుంటే ఓన్లీ మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. ఈ మానవ తప్పిదాన్ని మనం కరెక్ట్ చేయగలిగితే 80% యాక్సిడెంట్స్ని మనం తగ్గించగలుగుతాం. మీదంతా కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి రోడ్ ఇంజనీరింగ్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు. వెహికల్ డిఫెక్ట్స్ కానీ ఇవన్నీ ఉంటే కూడా ఈ రంగంలో మనం చిన్న కరెక్షన్స్ చేసుకుంటే తప్పకుండా ఇవన్నీ కూడా మనము యాక్సిడెంట్ తగ్గించవచ్చు. బట్ హ్యూమన్ కరెక్షన్కి వచ్చినప్పుడు ఇది 80% చాలా పెద్ద గ్యాప్ ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరూ అనుకొని కుటుంబాలు కూర్చొని చర్చించాల్సినటువంటి విషయం. మనం తెలంగాణలో చూసుకుంటే ఎవ్రీడే 19 to 20 యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎవ్రీడే. మనం సైబరాబాద్లో పోయిన సంవత్సరం చూసుకుంటే ది హైయెస్ట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఓన్లీ సైబరాబాద్లో అయినాయి. దీనికి కారణం మనం అనాలిసిస్ చేసినప్పుడు ఓన్లీ మానవ తప్పిదం, దాంట్లో ఓవర్ స్పీడింగ్, వెహికల్ ఎక్కడ ఓవర్టేక్ చేయాలనేటువంటిది, ప్రాపర్ డిస్టెన్స్ అనేటువంటిది మనం జడ్జింగ్ లేకుండా ఓవర్టేక్ చేసే సందర్భంలో, వెహికల్స్ పోతున్నటువంటి సందర్భంలో, పెద్ద వెహికల్స్ పోతున్నటువంటి సందర్భంలో వాటి పక్క పొంటి వెళ్ళాలనే ప్రయత్నంలో ఆ రోడ్డు ఎడ్జ్లు అవన్నీ కూడా కింద స్కీడ్ అయిపోవడము, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 2024లో ఒక్క సంవత్సరంలోనే 1,56,00,000 ట్రాఫిక్ వైలేషన్ కేసెస్ బుక్ అయినాయి. దాదాపు 26,000 కేసుల యాక్సిడెంట్స్ అయినాయి. దాంట్లో 6,800 మంది చనిపోయారు. సో భారతదేశంలో కూడా చూసినట్టయితే ప్రతి సంవత్సరం ఒక 5 లక్షల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాని తర్వాత 1.5 lakh చనిపోతున్నారు. 2023లో చూస్తే 1,73,000 మంది చనిపోయారు. ప్రపంచంలో ఉన్నటువంటి వెహికల్స్లో 1% భారతదేశంలో ఉన్నాయి, కానీ 11% యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ దీస్ యాక్సిడెంట్స్ ఆర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అనమాట. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకుండా వెళ్ళటం, దాని తర్వాత రెడ్ సిగ్నల్ జంప్ చేయటం, సెల్ ఫోన్ వాడుతూ చేయటం. అయితే ఇవన్నిట్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కాబట్టి చాలామంది బైక్స్, ప్రతి ఇంటికో బైక్ ఉంది ఇప్పుడు తెలంగాణలో చూస్తే. దట్ ఈస్ గుడ్. అండ్ కార్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా బైక్స్ అయితే 1-2 ఉన్నాయి. కార్స్ కొంతమందికి 1-2 ఉన్నాయి. బట్ కార్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోరు, బైక్ మీద వెళ్ళేవారు హెల్మెట్ పెట్టుకోరు. సో ఈ కొత్త మోడల్ ఏంటంటే దాదాపు భారతదేశంలో చూస్తే మీరు 25 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు, స్కూల్ విద్యార్థులే. కాలేజ్ అంతా కలిపితే 31 కోట్ల మంది ఉన్నారు. మన తెలంగాణలో చూస్తే 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. సో 60 లక్షల మంది విద్యార్థుల ద్వారా 1,20,00,000 మంది తల్లిదండ్రులను కూడా మార్చొచ్చు అనే ఉద్దేశంతో పిల్లలు చెప్తే వింటారు. పోలీసు చెప్తే వినకంటే, ప్రభుత్వం చెప్తే వినకంటే, పిల్లలు చెప్తే పిల్లల ప్రాణం, పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి అనే ఉద్దేశంతో సర్వేజన ఫౌండేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. దాదాపు అన్ని 43,000 స్కూల్స్కి కూడా ఈ విధమైనటువంటి కాంపిటీషన్స్, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయమని చెప్పాం. ఆల్మోస్ట్ February 15th డేట్ కూడా అయిపోయింది. దాదాపు 600 స్కూళ్ళు నామినేషన్స్ కూడా పంపించాయి. వచ్చే సంవత్సరం మరిన్ని స్కూల్స్ ద్వారా మరింత మంది విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు చేరాలని అండ్ రోడ్ యాక్సిడెంట్లో సగానికి సగం తగ్గించడానికి సర్వజన ఫౌండేషన్ ప్రయత్నం చేస్తుంది. బంగారు తెలంగాణ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, జనహృదయ నేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దౌలతాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ రహీముద్దీన్ సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక శివాజీ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటం ముందర నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు నిర్వహించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రహీముద్దీన్ మాట్లాడుతూ 10 సంవత్సరాల కాల వ్యవధిలో కేసీఆర్ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ముందు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉమ్మడి నరసింహారెడ్డి, జిల్లా యూత్ లీడర్ సయ్యద్ ఖలీలుద్దీన్ మరియు శ్రీవాన్స్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పబ్బా అశోక్ స్వామి, నాగరాజు పాల్గొన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దౌలతాబాద్ మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ కార్యకర్తలు, మన బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన
కేసీఆర్ చేసిన పనులు ఏంటంటే ఫస్ట్ తెలంగాణ రాగానే విద్యుత్ ఉచితంగా ఇస్తానడు, ఇచ్చిండు. రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఎన్నో పథకాలు ఇచ్చి ఒక తెలంగాణను మన దేశంలో లేని విధంగా మన తెలంగాణ దేశం చేసి చాలా గర్వంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెళ్ళి ఈరోజు ఆయనే ఉన్నాడు అంటే తెలంగాణ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఈ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి గారికి దౌలతాబాద్ శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన వేడుకలు దౌలతాబాద్ అధ్యక్షుడు దౌలతాబాద్ మండలానికి రహీం అన్నగారి ఆధ్వర్యంలో మరియు మన యూత్ అధ్యక్షుడు కలీం అందరి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ జన్మదిన వేడుకలు ఇంకా కొన్ని ఆరోగ్యాలు కలిగించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ జన్మదిన వేడుకలు తెలుపుతూ శుభాకాంక్షలు. ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే దౌలతాబాద్ మండలంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. కేసీఆర్ గారు సార్ చేసిన పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం కోల్పోయినా కానీ ఈరోజు చాలామంది ఓట్లేసిన వాళ్ళు, కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు చాలా బాధపడుతుర్రు. మళ్ళీ కేసీఆర్ సార్ రావాలని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్లలో తిరిగిలేని మెజార్టీ కేసీఆర్ సార్కి ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి అభివృద్ధి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి అని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో ఉంచిన మహా గొప్ప వ్యక్తి కేసీఆర్ అని చినశంకరంపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పట్లూరి రాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలను చినశంకరంపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో రుద్రారం గ్రామంలోని సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక అమరవీరుల స్తూపం వద్ద మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పట్లూరి రాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, 9 సంవత్సరాల పాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచిన మహా గొప్ప వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, భగవంతుని కృపా కటాక్షాలతో రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, చంద్రశేఖరరావుతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యో లక్ష్మణ్, మంచాల లక్ష్మణ్, శ్రీనివాస్, బాగారెడ్డి, దయానంద్ యాదవ్, సుధాకర్ నాయక్, ప్రసాద్, ఏమాచంద్రం, నరేష్, చంద్రయ్య, స్వామిరాజ్, బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగవ్వ, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ జాతిపిత, రాష్ట్ర సాధకుడు గౌరవ కేసీఆర్ యొక్క జన్మదిన సందర్భంగా స్థానిక సంగమేశ్వర రుద్రారం గ్రామమైనటువంటి సంగమేశ్వర ఆలయంలో పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్తూపం వద్ద చెట్లు నాటి ఈ కేక్ కట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాలే పాలించాడు తెలంగాణ రాష్ట్రాన్ని. పాలించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది మన రాష్ట్ర గౌరవాన్ని పతాక స్థాయిలో నిలిపినటువంటి గొప్ప మహానాయకుడు. దురదృష్టవశాత్తు ప్రజల తీర్పు వేరే రావడం వల్ల గత సంవత్సరం నుంచి కూడా ప్రజలు కేసీఆర్ను కోల్పోయి ఎంత ఇబ్బందులు పడుతున్నాం అనేది సాక్షాత్తు అందరూ కూడా అనుభవిస్తూ వారి ఉద్దేశాల్లో తెలపడం కూడా జరుగుతూ ఉన్నది. కావున ఇక ముందు కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్లతో ఆరోగ్యాలతో, అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఏదైతే ఈ రాష్ట్రానికి సేవలు అందించి రాష్ట్రాన్ని పతాక స్థాయిలో నిలిపిండో, అదేవిధంగా కూడా ముందు కూడా వారికి అవకాశాలు, ఆరోగ్యం కూడా కలిసి వచ్చేటట్టు ఆ భగవంతుడు ఆయనకు ఆశీస్సులు అందించాలని చెప్పి చినశంకరంపేట మండల పక్షాన కోరుకొని పూజలు నిర్వహించడం జరిగింది. జై హింద్, జై తెలంగాణ.
నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఆవరణలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, ఆ రేణుక ఎల్లమ్మ ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రభుత్వం విఫలమైందని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం పక్కా అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, గ్రామ అధ్యక్షుడు చల్మేటి నరేందర్, మాజీ ఎంపీపీ బిజ్జా సంపత్, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, పుప్పాల కిష్టారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, మౌరం రాజు, ఆకుల మహేష్, రంజిత్ గౌడ్, రాములు గౌడ్, ఎల్లం యాదవ్, నాయని మహేష్, దుర్గయ్య, నర్సింహులు, తానం మల్లేశం, మంగ్య నాయక్, కనకరాజు, రాజు నాయక్, వడ్ల శ్రీనివాస్, బండారి తిరుమల్, లింగం తదితరులు పాల్గొన్నారు. సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడ ఎల్లమ్మ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. ఆ ఎల్లమ్మ ఆశీస్సులు కేసీఆర్ పై ఉండాలని, ఎల్లప్పుడూ ఉండాలని, మళ్ళీ కూడా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కాబట్టి మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుండేది. ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా, అమ్మల్ని అడిగినా, అక్కలని అడిగినా, తాతలని ఎవరు చూడు కేసీఆర్ అని అంటారు. కానీ కేసీఆర్ మళ్ళీ గెలిచాడు. మళ్ళీ కేసీఆర్ చేసిన పనులే కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసిన పనులు ఏ ఒక్కటి లేవు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాడు, ఇయ్యలేదు. 2000 నుంచి 4000 ఇస్తున్నాడు వితాంతులకు, అది కూడా లేదు. ఇది రైతు బంధు ఇస్తున్నాడు, విలేజ్కి ఒక్కటే ఎన్నుకున్నాడు, ఆ ఒక్క విలేజ్కి ఇచ్చి తతిమ విలేజ్కి ఇవ్వలేదు. అలాగే రైతు బీమా కూడా ఇవ్వలేదు. రైతు బీమాకు కూడా అమౌంట్ కట్ల ఇప్పటికి కూడా ఏదో కట్టిన డ్రామాలు చేస్తున్నారు, ఏది లేదు. మళ్ళీ కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు, సాధించిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో బంగారు తెలంగాణ కలను సాకారం చేసే దిశగా రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజల కలలను నిజం చేసిన మహానేత కేసీఆర్ అని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆయన జీవించాలని కొల్చార మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, తాజా మాజీ జెడ్పీటీసీ ముచ్చెంగారి మేఘమాల సంతోష్ కుమార్, తాజా మాజీ ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్ అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం కేక్ కట్ చేశారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పండ్లను పంపిణీ చేశారు. అలాగే బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రంగంపేట సొసైటీ చైర్మన్ అడిగే రమేష్ కుమార్, కొల్చారం సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ కొమ్మల యాదవ్ గౌడ్, మాజీ సర్పంచ్ గోదావరి వెంకట్రాములు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు వేమారెడ్డి, కరెంటు రాజాగౌడ్, ముత్యం ప్రవీణ్ కుమార్, సోమ నరసింహులు, బుదిపురం శేఖర్ గౌడ్, అంశంపల్లి రమణ ముద్రాజ్, నింగొల్ల చెన్నయ్య, చిన్నరాములు, ఎన్నుగుల కృష్ణ, దుర్గా ప్రసాద్ గౌడ్, గ్యాస్ కృష్ణ, ఆశన్నగారి ఆంజనేయులు, పాండ్రా వెంకటేశం, పోతగల్ల బాలయ్య, లంబాడి వినోద్ నాయక్, తలారి దుర్గేష్, చిట్కుల్ సురేష్, సాయిని సిద్రాములు, కిస్టాపూర్ నాగరాజ్, పోతగల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలకు అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి మా కొల్చారం మండల ప్రజలందరి తరపున గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆయన చేసిన సేవలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా మరవలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. 200 ఉన్న పింఛన్ని 2000కు తీసుకొచ్చిన ఘనత ఈరోజు గౌరవ కేసీఆర్ గారు. ఇంటింటికి మంచినీరు అందించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఏ మారుమూల గ్రామంలోకి పోయినా కానీ రోడ్లు లేకుండే, మరి ఆ రోడ్లను పబ్లిక్కు మంచి సౌకర్యం కల్పించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఎటువంటి మేనిఫెస్టోలో కూడా చెప్పని హామీని నెరవేర్చినటువంటి ఘనత. మరి రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు అందించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్. అంటే రైతుల పక్షాన ఉంటాడు కాబట్టి రైతుల గురించి అవగాహన కలిగినటువంటి నాయకుడు గౌరవ కేసీఆర్ గారు. మరి తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ కూడా కేసీఆర్ అంటే ఈరోజు ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ కేసీఆర్ అంటే కేసీఆర్ లాంటి నాయకుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేడు. అలాంటి నాయకుడినే మరి రేపు రాబోయే రోజులలో కూడా మనం తెచ్చుకోవాలి. మరి మనకి అన్ని మీటింగ్లలో కూడా మనము
తప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయొద్దని చెప్పినటువంటి నాయకుడు. మరి మనం మోసపోవద్దు అని అంటే ఒక్కసారి మార్పు కావాలని చెప్పి మనం ఇంతటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పాలనను చూస్తుంటే మరి 15 నెలలు కూడా జరగలేదు. ఏ గ్రామంలో అయినా కూడా మరి అసంతృప్తే. వాళ్ళు ఏ మేనిఫెస్టోలో ఇచ్చింది హామీ నెరవేర్చమని చెప్పి మన నాయకులు హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మన సుత్తా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, మరి ఎక్కడన్నా మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చండి, మేము రైతుల పక్షాన ఉంటామని చెప్పి అడుగుతుంటే మరి వాళ్ళు దుమ్మెత్తిపోవడము, మరి తిట్టడము, ఇలాంటి అరెస్టులు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా అన్ని స్థానాలు జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు గెలిచి మరి ప్రతి కార్యకర్తకు, ప్రతి రైతుకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ నాయకులు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారి జన్మదిన వేడుకల కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. పార్టీ తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆయన అందించిన సేవలన్నీ కూడా ప్రజల్లో ఎంత తప్పు నిలిపోయినాయి. ప్రతి ఒక్కరు మేము తప్పు చేసినామేమో అనే ఆలోచనకు అందరు రావడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన పనులు, ఆయన అభివృద్ధి కూడా ఇంకా కూడా మనము ఇవ్వాలి అని మనం అందరం కోరుకుంటూ, అలాగే ఆయన కూడా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మనం ఆయన చేసిన కూడా మన పిల్లలకు, మన తరాలకు, కొన్ని తరాల దాకా కూడా గుర్తుకుండే అభివృద్ధి చేసింది. కాబట్టి తెలంగాణ సాధించడమంటే కారణం కూడా ఆయననే. కాబట్టి కారణ జన్ముడుగా ఒక ప్రఖ్యాత కాయించిన వ్యక్తిగా మన కేసీఆర్ గారికి మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. తరపున అందరి నుంచి కూడా కేసీఆర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మన తెలంగాణలో కేసీఆర్ తెచ్చిన తెలంగాణ సుసంపన్నంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న సమయంలో ముందుకు సాగి పచ్చదనం పరిశులో ఎక్కడ పరిశున పట్టణం చాలా సుసంపన్నంగా తయారైంది. ఆ టైంలోనే మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ అభివృద్ధిని కూడా కుంటుపడేసి ఇప్పుడు ఎలా అభివృద్ధి లేదు, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడం జరిగింది. అయితే మన ప్రజలందరికీ కూడా తెలుస్తుంది మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ మన కేసీఆర్ సార్ రావాలి, మనం కూడా సంతోషంగా ఉండాలి, మనమందరం కూడా అభివృద్ధిలో ముందుండాలి కూడా అందరు ప్రజలు కోరుకుంటూ మనందరి తరపున మన కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి, మన పాలన మనందరికీ కూడా ఆయన అందించాలి. మన అందరి తరపున ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా నిండు నూరేళ్ళు ఉండాలని దేవుణ్ణి వేడుకోవడం జరుగుతుంది. జన్మదినము పురస్కరించుకొని కొల్చారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ తరఫున కేక్ కట్ చేయడం జరిగింది. అంతేకాదు మరి కొల్చారం బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటే కంపెనీ కస్తూరిబా స్కూల్లో పండ్ల పంపిణీ కార్యక్రమము చేపడుతున్నాం కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి కేసీఆర్ సారు మా నాయకుడు, తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సావుకు సైతం భయం, సావు దగ్గరికి పోయి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకుపోవడానికి, స్వర్ణ తెలంగాణ దిశగా తీసుకుపోవడానికి ఆయన కష్టము మరువలేనిది. మరి అంతేకాదు కేసీఆర్ గారు ఎలక్షన్లో చెప్పని కూడా అసలు ఈరోజు ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేను. కాకపోతే ఆయన చేసిన మంచి పనులు ఒక్కసారి గుర్తు చేసుకోవడం మంచిదని చెప్పి మాట్లాడుతున్నాను. మరి వికలాంగులకు 4,000 పింఛన్ అయితేనేమి, మరి మహిళలకు 2,000 రూపాయల పింఛన్ ఏమి కానీ, మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఎన్నో ప్రజా ప్రయోజనాల కోసం నా తెలంగాణ ప్రజలు సమంగా ఉండాలని చెప్పి ఆయన 6 నిమిషాలు కష్టపడి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ సార్కు దక్కుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అంతేకాదు మరి కొల్చారం మండల బీఆర్ఎస్ తరఫున భగవంతుని ఒక్కటే మనవి చేసుకుంటున్నా, మా కేసీఆర్ సారు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో మరి నిండు నూరేళ్ళు జీవించాలని, మరి ప్రజలకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయనే ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు సేవ చేయాలని చెప్పి, సేవ చేసే శక్తిని
మరి భగవంతుడు ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున భగవంతుడిని వేడుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మాచన్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికార్జున స్వామి ఆలయ ద్వారకం నూతన కమాన్ ను ప్రారంభించారు దుబాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రాణం శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న ఊరును కన్న తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నూతనంగా నిర్మించిన కమాన్ దాతలైన అడప కుటుంబ సభ్యులు స్వామి, రమేష్, యాదగిరిలను అభినందించారు. రాణం శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభివృద్ధి పనులకు ప్రారంభించడం ఎంతో సంతోషకరమని గుర్తు చేశారు. సీఎం చంద్రశేఖరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొక్కల మల్లయ్య, బొక్కల నాగరాజు, నారబోయిన లక్ష్మయ్య, డీలర్ భూషణం, మామిళ్ల నాగరాజు, ఎల్లబోయిన రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాచిన్పల్లి మల్లన్న టెంపుల్ జాతరలో భాగంగా మాచిన్పల్లి గ్రామానికి సంబంధించిన స్వామి కానీ, రమేష్ కానీ, యాదగిరి కానీ వాళ్ళకొకటి మంచి ఆలోచన ఒక భగవంతుడు కల్పించిండు. వాళ్ళొక 1-2 ఇయర్స్లో ఒక 10 లక్షల వ్యయంతో ఈరోజు ఒక కమాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు మాచిన్పల్లిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇంకెక్కడైనా ఉన్న కన్న ఊరు జన్మస్థలాన్ని మర్చిపోకుండా ఈరోజు ఈ ఊరుకు సేవ చేయడం అది భగవంతుడు కల్పించిన అవకాశం లేక చూస్తూ ఫ్యూచర్లో కూడా వాళ్లకు ఇక ఈ గ్రామం మీదున్న, ఈ పుట్టి పెరిగిన గ్రామం మీదున్న మమకారంతో ఆ భగవంతుడు నూరేళ్లు ఆయుషిస్తూ వ్యాపార పరంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలి. ఈ రోజు కూడా ఒక మంచి రోజు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, కారణ జన్ముడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జాతర జరగడం, ఈ కమాను ఈరోజే ప్రారంభించుకోవడం కూడా మంచి రోజు. వీళ్ళకు కూడా ఈ గ్రామ ప్రజల తరఫున, మండలం తరఫున మంచి వ్యాపారంగా ముందుకు పోవాలని కోరుతున్నాను. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జగదేపూర్ ఎల్లమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి 71వ పుట్టినరోజు కేక్ కట్ చేసి మొక్కలు నాటి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, గుండా రంగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చంద్రశేఖర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టాయిరాగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ రేణుక ఎల్లమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అని కేసీఆర్ చేసిన పనుల వల్లనే కాలం గడుస్తుందని, ప్రజల అందరిలో కేసీఆర్ లేని లోటు కనిపిస్తూ ఉందని, ప్రజలు తెలంగాణ దీవెనతోనే మళ్లీ కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని, మళ్లీ కేసీఆర్ పాలన కొనసాగించాలన్నారు. జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారికి జయదేపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, నిజంగా కేసీఆర్ గారు కారణ జన్ముడు అని ఎందుకు అంటున్నామంటే, రాజన్న రాష్ట్రాన్ని అహింస మార్గంలో 14 సంవత్సరాల పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లోనే భారతదేశం మొత్తం తెలంగాణ వైపు తిరిగి చూసే విధంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కానీ కేసీఆర్ గారు కృషి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేవలం 3 సంవత్సరాల్లో భారతదేశంలో ఏ ప్రాజెక్టు కాదు, ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అది నిజంగా ఆ కాల్వలు, డ్యాములు, బాహుబలి మోటార్లు బిగించిందంటే అవన్నీ ఒక కారణ జన్ముడు కాబట్టే, ఆ శక్తి కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టే అది సాధ్యమైంది. ఒక హైదరాబాద్ లో చూసుకుంటే సెక్రటరేట్ కానీ, అంబేద్కర్ గారి విగ్రహం కానీ, ఎలాంటి అభివృద్ధి పథకాలను ఆయన చేతులతో గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఒక ముఖ్యమంత్రి ప్రారంభిస్తే 4 ముఖ్యమంత్రులు అయిపోయినాక అది శంకుస్థాపన చేస్తే 4 ముఖ్యమంత్రులు అయిపోయినాక అది ప్రారంభించడం జరుగుతుండే. కేసీఆర్ గారు కారణ జన్ముడు, ఆయన సంకల్ప సిద్ధి సాధకుడు. ఏది సంకల్పిస్తే అది సాధిస్తూ అభివృద్ధి పదంలో నడుస్తుండే. ఏదో ప్రజల్లో కొంచెం కేసీఆర్ గారు ఇవాళ జనమంతా కేసీఆర్ పోతారు అనుకోలే, మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాను బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా సారు చల్లగా ఉండాలి, సారు
ఆయురారోగ్యాలతో ఉండాలని మనందరం రోజు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం సారు చల్లగుంటే చాలు మనం ఎక్కడ కూర్చున్నా కారు గుర్తును దోలాడుకుంటూ మన పార్టీ కోటేసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో మన స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా జైదేపూర్ మండల్పై మన బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని మన కార్యకర్తలందరూ చెట్లు సాగుకు ఎంతో ప్రేమ కావున గుడి ప్రాంగణంలో చెట్టు నాటడం జరిగింది. కేసీఆర్ గారు ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని, మళ్ళీ కేసీఆరే మా ముఖ్యమంత్రి కావాలని పెద్ద ఎత్తున మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. కేసీఆర్ గారు రైతుల పట్ల కానీ, యువకుల పట్ల కానీ, ప్రతి వృద్ధాప్యులు కానీ, పెళ్లి అయిన పిల్లలు కానీ అందరినీ ఆదుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి అన్ని డోహాది మాటలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కిను. తొందరనే కూరడం ఖాయము. కేసీఆర్ మన ముఖ్యమంత్రి. జై తెలంగాణ. శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానం వద్ద కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా పూజలు చేసి కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ రావడానికి ఎంత కష్టపడ్డాడో మన తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు మోసతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ వైపే చూస్తున్నారు. కేసీఆర్ అయితేనే మన తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విధంగా ఈరోజు ఇప్పటికీ ఫిబ్రవరి నెల సగం కాకముందుగా పొలాలు ఎండిపోవాల్సి వస్తుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి అతి అనతి కాలంలోనే ఒక 600 మీటర్ల ఎత్తులో నుంచి ఎత్తుకు నీటి తీసుకొచ్చి ఎవరు ప్రారంభించారో వారు కంప్లీట్ చేసిన సందర్భం దేశంలో ఎక్కడ లేదు. అది కేసీఆర్కే సాధ్యమైంది. కాబట్టి మున్ముందు కూడా కేసీఆర్ ఉంటేనే మన తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలంగాణ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. రాష్ట్ర సాధకులు, తెలంగాణ రథ సారథి గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా జయదేపూర్ మండల కేంద్రంలో ఎల్లమ్మగుడి దేవాలయం వద్ద పూజలు నిర్వహించి మొక్కలు నాటి మరి కేక్ కట్ చేసి అందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. కేసీఆర్ గారు చేసిన పనుల వల్లనే అంతో ఇంతో ఇంకా కాలం గడుస్తూ ఉన్నది. ప్రజలలో కూడా పూర్తిగా కేసీఆర్ గారు లేని లోటు కనిపిస్తూ ఉన్నది. ప్రజలందరి దీవెనతోటి మళ్ళీ కేసీఆర్ గారు అతి త్వరలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తెలంగాణకు శ్రీరామ రక్ష ఆయనే కాబట్టి ఆయన పరిపాలన అందరూ కోరుతూ ఉన్నారు. మన దేవుని ఆశీస్సులతోటి ఆయన ఆరోగ్యాలతోటి ఉండి తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేసేలా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద మరి మండల పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరియు ప్రత్యేక రాష్ట్రం కోసము ఎన్నో సంవత్సరాలు ఉద్యమాలు చేసినప్పటికీ రాని రాష్ట్రాన్ని సాధించి మరియు తెలంగాణ ప్రజలకు అందజేసిన మన కేసీఆర్. మరియు వచ్చిన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఒక వర్గానికనే కాకుండా వృద్ధులకు కానీ, యువకులకు కానీ, వ్యవసాయ రైతులకు కానీ మరి ప్రతి ఒక్క వర్గానికి న్యాయము చేకూరే విధంగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని మతాల వారిని కూడా సమానంగా చూసినటువంటి మన కేసీఆర్ గారు చాలా మరియు సస్యశ్యామలంగా మరి తెలంగాణను చేసుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా మరియు రాబోయే కాలంలో కూడా మరి కేసీఆర్ గారే మళ్ళా తెలంగాణను పరిపాలించే దిశగా మరియు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కష్టపడి మన రాష్ట్రాన్ని ఏ విధంగా గతంలో ముందు వరుసలో నిలిపించాడో, అంటే అభివృద్ధి పదంలో నడిపాడో రాబో కాలంలో కూడా అదే విధంగా చేయడానికి ప్రతి ఒక్కరు కష్టపడి మరి కేసీఆర్నే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే దిశగా అందరూ అడుగులు వేయాలని కోరుకుంటూ మరి ఈ జన్మదినం సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క నిజాంపేట మండల పరిధిలోని నందిగమ గ్రామంలో సోమవారం శివాలయం కమిటీ 7వ వార్షికోత్సవంలో భాగంగా గణపతి శ్రీ ధనలక్ష్మి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో శివాలయంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి ధనలక్ష్మి దేవీల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. ఈ గ్రామంలో హిందుత్వ భావాలు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంతులు మట్టం సిద్ధేశ్వర్, కరుణ్ కుమార్,
మట్టం రమేష్, శివాలయ అధ్యక్షులు ప్రవీణ్, కమిటీ మెంబర్ ఆకుల రమేష్, బలిజ మహేందర్, బాజా అంజయ్య, గిల్లు బుచ్చయ్య, బలిజ రాజు, ఆకుల రాజు, సిద్ధరాములు, నాగరాజ్ గౌడ్, బలిజ రమేష్, చారి, కొండయ్య, ఆకుల రాములు, శేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు. కుల పెద్దల సాక్షితోని వెనకశీరి శివాలయం కట్టిన గ్రామ పెద్దల సాక్షితోటి అందరి సహకారంతో ఇప్పుడు 9 గుళ్ళు కట్టిన అందరి సహకారం ఉంటేనే మంచిగా కట్టినప్పుడు వీడికి నాది పని ఒడిచిపోయింది. ఇక గుళ్ళు కట్టుడు ఒడిచింది. ఇక పూజ కార్యక్రమం అంటే దేవుడు చేపించుకున్నాను వద్దులు చేస్తా పూజ చేస్తాడు. అందరికీ గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు. శివాలయంకి వచ్చి భక్తులు పూజలు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇలాగే వస్తూ మన హిందుత్వాన్ని పెంపొందించాలని కోరుతుంటున్నా. ప్రతి ఒక్క ధర్మంతో అందరూ మెలగాలని, అందరూ సహకరించాలని కోరుతున్నాను. దేవాలయాల్లో మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి టెంపుల్స్ కానీ ఏది కానీ మంచి నిర్మాణానికి కృషి చేయాలని కోరుతున్నాను. ఓం నమః శివాయ. నంద్యామ గ్రామంలో గత 8 సంవత్సరాల క్రితము శివాలయము నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం, శివాలయ వార్షికోత్సవం ప్రారంభమవుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరము ధనలక్ష్మి గుడి నిర్మాణ కార్యక్రమం ప్రారంభించబడింది. ధనలక్ష్మి గుడి నిర్మాణ కార్యక్రమం ప్రతిష్ట, దాంతోపాటు శివాలయ వార్షికోత్సవము రెండు కలిపి ఒకేసారి చిన్న గ్రామం అయినప్పటికీ హిందుత్వము, హిందూ ధర్మము జాగరణ కోసం ప్రతి ఒక్కరిని ఉచ్చరిస్తూ ప్రతి ఒక్కరిని ఏకం చేస్తూ మన గ్రామంలో ధనలక్ష్మి గుడి ప్రతిష్ట మరియు శివాలయ వార్షికోత్సవం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు విధిగా పాల్గొని నేటి రోజున ధనలక్ష్మి ప్రతిష్ట తర్వాత శివ పార్వతి కళ్యాణ మహోత్సవం తర్వాత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమానికి ప్రతి భక్తులు ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇట్టి కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి కృష్ణారెడ్డిలు, పట్టణ పార్టీ కన్వీనర్ తాజా మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎంపీ జోయినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్ష రక్షణ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆవరణలో మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని, పునర్వైభవంతో ఉండాలని దేవిని ప్రార్థిస్తున్నామన్నారు. అధికారం కోల్పోయిన కేసీఆర్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సమాయత్తమవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి, కృష్ణారెడ్డి, వీరితో పాటు తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, విశ్వం, పట్టణ పార్టీ కో కన్వీనర్లు కృష్ణ గౌడ్, లింగారెడ్డి, జుబేర్, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్, మాజీ కౌన్సిలర్లు మాయా మల్లేశం, చంద్రకళ, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు చింతల నరసింహులు, మోచి కిషన్, సాదిక్, సాయిలు, శ్రీకాంత్, కండల సాయిలు, నగేష్, కిషన్, గట్టేడు పాపయ్య, కిషన్, ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, ఫాజిల్, ఇస్మాయిల్, పాపా సాయిలు, మేకల సాయిలు, పాపా శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, మోహన్, శ్రీనివాస్, యాదగిరి, నారాయణ, సురేష్, రంజిత్ నాయక్, లడ్డు నాయక్, అమీర్ చాంద్, పాషా తదితరులు పాల్గొన్నారు. గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి మెదక్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా బీఆర్ఎస్ నాయకులందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. వారు ఆయురోగ్యాలతో మమతాలు జీవించే భగవంతుడు ఆశలని వంతుడు కేసీఆర్ 2000 తెలంగాణ జెండా
24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతులకు సాగునీరు అందిస్తూ బీడు భూముల్లో పంటలు పండే విధంగా కృషి చేసిన మహా గొప్ప వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని, తెలంగాణ రాష్ట్ర చంద్రశేఖర్ రావుతోనే సాధ్యమని, సార్ కావాలి, కేసీఆర్ రావాలి అంటూ ప్రజలంతా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వైపు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్, పద్మా దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదాత, దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిచిన మహా గొప్ప వ్యక్తి, అపర భగీరథుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని, రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతో పాటు రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించిన మహా గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ప్రజలంతా సార్ రావాలి, కేసీఆర్ కావాలి అంటూ కేసీఆర్ వైపు చూస్తున్నారని, రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు రాబోతున్నారని, ఆయన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డితో పాటు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రన్, కొండల్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు అహ్మద్, ఐలయ్య, ఏస్పాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న జితేందర్ గౌడ్ గారికి, కౌన్సిలర్స్ కి, ఉమామహేశ్వరి గారికి, చంద్రన్ గారికి, మన కోఆప్షన్ మెంబర్స్కి, గ్రామ నాయకులకు, ఎంపీటీస్లకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీస్లకు, వేదిక మీద ఉన్న అందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ముఖ్యంగా యూత్కి, అందరు నిజాంపేట నుండి వచ్చిన మా సోదరులందరికీ కూడా, ప్రెస్ మిత్రులందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా రామాయణపేట పట్టణం, మండలం మరియు నాయకులందరూ కలిసి 72 కిలోల కేక్ను తయారు చేయించి ఇక్కడ కేక్ కట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మండల నాయకులను, అదేవిధంగా టౌన్ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, గౌరవ కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర జెండా పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం 14 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో బయటకు వచ్చి సావు నోట్లో తలకాయ పెట్టి చిట్ట చివరికి కేసీఆర్కి ఏమైతేనే భయభ్రాంతులకు గురయ్యే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ యువత అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిన సందర్భంలో మరి ఢిల్లీ పెద్దల మెడలు వంచి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెచ్చిన తెలంగాణను కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఓవైపు మంచినీరు, ఓవైపు సాగునీరు, మా అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఇంటింటికి నల్లా నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపి, తటాకాలు నింపి, మరి మిషన్ కాకతీయ తెచ్చి, మిషన్ భగీరథ తెచ్చి, అదే కాకుండా మన నీళ్ళను కూడా, సాగునీరు కూడా తీసుకొచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలి, గోదావరి జలాలు తెచ్చి రైతుల పాదాలు గడగాలని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. 24 గంటల కరెంటు తేవడం జరిగింది. ఇంటింటికి నల్ల నీళ్ళే కాకుండా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. కేసీఆర్ కిట్టు తీసుకురావడం జరిగింది. అన్ని రకాల పథకాలతో తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటును పెంచి యావత్ తెలంగాణను 29వ రాష్ట్రంగా తెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఈరోజు అధికారం కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్ళీ కావాలని కోరుకుంటుంది తెలంగాణ ప్రజానీకం. కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే ఆగమైన మా బతుకులు మళ్ళీ బాగుపడతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ ముక్త కంఠంతో కేసీఆర్ని కోరుకుంటా ఉన్నారు. డెఫినెట్గా రాబోయే కాలం కేసీఆర్ది. కేసీఆర్ గారికి పునర్వైభవం వస్తుంది, తెలంగాణ ప్రజలకు కూడా పూర్వవైభవం వస్తుంది. తీసుకొచ్చే బాధ్యత కేసీఆర్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రకాల కార్యక్రమాలు చేసి అందరి ప్రజల మన్నలను పొంది, అందరి పేద చిన్న చితక అందరి ప్రజల మన్నలను పొందింది గౌరవ కేసీఆర్ గారు. కాబట్టి రాబోయే కాలం మరి తెలంగాణ ప్రజలందరూ ధైర్యం చేసిన ఈరోజు మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి 72వ జయంతి సందర్భంగా రామాయంపేటకు ఇచ్చేసిన బీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ అధ్యక్షురాలు ఎక్స్ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు.
ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి యూతే చేసిరు మేడం. మొత్తం టోటల్ కూడా ఈ యూత్ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు వారికి పేరు పేరున నమస్కారాలు మేడం. ఒకటే రాదన్న తెలంగాణను తీసుకొచ్చిన మన కేసీఆర్ గారి ఎన్ని జన్మలెత్తినా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే ఆయన పోయిన లోటు ఈ 15 నెలలనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అది గమనిస్తున్నారు. మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన మేడం ఉంది కాబట్టి మనం అన్ని రకాలుగా ముందుకెళ్ళొచ్చు. దయచేసి ఈ పాగాలు చుట్టే వరకు హైమద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.